ప్రియతమ ముఖ్యమంత్రి గారు దావోస్ పర్యటన వెళ్ళినప్పుడు అక్కడ దాదాపు 1,78,950 కోట్ల పెట్టుబడులు మన రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది. దీనివల్ల రాష్ట్రంలో కేవలం పెట్టుబడులే కాకుండా నిరుద్యోగులకు పెద్ద ఎత్తున కూడా ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా చూసిన కేటీఆర్ గారు కడుపు మంటతో అనేక విషయాలు మాట్లాడడం జరుగుతున్నారు. నువ్వు పడుతున్న కడుపు మంట వెంటనే చల్లార్చాలని కూడా మా తరఫున నీకు ఒక ఈనో మీ ఇంటికి పంపించడం జరుగుతుంది. ఈ యొక్క ఈనో తాగి వెంటనే నీ యొక్క కడుపు చల్లారాలని కూడా కోరుతున్నాను. ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ఈ టైం వేస్ట్ చేసుకోకని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు గ్రామాలకు వెళ్ళిన పరిస్థితుల్లో ఈరోజు గ్రామ సభలు పెడుతున్న సందర్భంలో మీకు ప్రజలు మీ వీపు విమానం మొత్తం మోగించి మీ చెంపలు చెల్లు అనిపించారు. మీకు నొప్పి అవుతుందని తెలిసింది. మీకోసం జెండు బాంబులు జిందా దేశం తీసుకొచ్చినాం. ఇది కూడా మీకు పంపిస్తాం. వారి వీపులు విమానం మొత్తం మోగించారు కాబట్టి ఇది పెట్టుకొని ఉపశమనం పొందాల్సిందిగా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ, మీరు మరొకసారి ఇట్లా ప్రజలకు మోసం చేస్తే ఇప్పుడు జెండు బాంబు జిందా దేశం అనే ఉంది. ఇక భవిష్యత్తు ఏమవుతుందో మరి చూసుకోవాల్సిందిగా